Good evening, sir. Yeah, hi Praveen. Hi Abdul. Okay. Screen కనిపిస్తుంది. Yes, sir. Visible. ఓకే. సో మనం ఈరోజు ఏ కోర్స్ జాయిన్ అయ్యాం? Oracle SQL. Oracle? SQL. SQL and PLSQL. ఓకే. బట్ ఇక్కడ నేను ఇక్కడ ఎస్క్యూఎల్ అనేది లేదు కదా, ఓన్లీ ఒరాకిల్ మాత్రమే కదా ఉంది ఇక్కడ. ఎస్ అంటే SQL మనం డేటాబేస్ లోనే యూస్ చేస్తాం కదా. అది ఓకే, అది సెకండ్ థింగ్, నేను తర్వాత మాట్లాడుతాను దాని గురించి. అసలు ఒరాకిల్ అంటే ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఆర్కిల్ అంటే ఏంటి? నో ఐడియా. రిమైనింగ్ ఇంకెవరికైనా? It's a company. It's an organization. ఇట్స్ ఏ కంపెనీ. An organization who develop the technologies and adapt the technology. ఓకే. ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, రైట్? Yes, sir. ఓకే. సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, అర్థమైందా? Yes, sir. ఓకే. సో ఇలాంటి కంపెనీని మనము అంటే ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ Your ప్లానింగ్. voice is breaking. Your voice is not audible, sir. ప్రవీణ్, సాగర్, Your voice is మా not వాయిస్ audible. వినపడుతుందా? Yes, sir. Break out. హలో, వాయిస్ వినపడుతుందా నాది? Yes, sir. Audible. యా, ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ఈఆర్పి అనేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఓకేనా? ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ లో మనకి ఆ, చాలా కంపెనీస్ వస్తాయి. అంటే ఆర్కిల్ ఒకటే కాదు, లైక్ మనకి ఇంకా రిమైనింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, అండ్ ఎస్ఏపి. ఓకేనా? వీటిలన్నిటిని కూడా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్స్ అని అంటాము. అండ్ వీళ్ళు ఒక్కొక్క డేటాబేస్ అనేది వీళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకున్నారు. అది ఏంటి అంటే ఒక్కొక్కటి ఆర్కిల్ వాళ్ళు వచ్చేసరికి ఆర్కిల్ డేటాబేస్, అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎంఎస్ సీక్వెల్ సర్వర్, అండ్ అమెజాన్ వాళ్ళు ఆర్డిఎస్. ఐడియా ఉందా ఆర్డిఎస్ అంటే ఏంటి అనేది? Relational databases. వాట్ రిలేషనల్? వాట్ ఈస్ దట్? Relational database management system. నో, ఇట్ ఈస్ ఏ రెడ్ షిఫ్ట్ అంటాం.
ఓకేనా. బేసిక్లీ వాళ్ళు యాప్ అలా. ఓకేనా. వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ ని క్రియేట్ చేసుకొని ఫ్యూచర్ లో వీళ్ళు డేటాబేస్ కి ఒక మంచి హోప్ ఉంటుందని ముందుగానే వీళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో వీటన్నిటినీ కాకుండా ఆర్కిలే ఎందుకు మీరు ఈ రోజు జాయిన్ అయ్యారు, ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పగలరు ఎవరైనా? It is a free source for everyone. వాట్ ఈస్ దట్? చెప్పండి, ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ఇప్పుడు ఫ్రీగా ఇంటరాక్ట్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఏం డిస్కషన్ చేయాలన్నా కూడా బాగుంటుంది. ఐ మీన్ నేను మీకు నెక్స్ట్ కూడా కోర్స్ పరంగా కానీ అండ్ జాబ్స్ పరంగా కానీ మీకు నేను చెప్పగలను. మీరు నార్మల్ గా మాట్లాడొచ్చు, ఇట్స్ ఓకే. సో ఆధార్ ఎందుకు బ్యాంక్ ఆర్కిల్ అనేది ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? సార్, ఆధార్ బ్యాంక్ అనుకుంటున్నాను అసలు. అర్థం కాలేదు. ఆధార్ లేదు సార్. అలా Free to access. Interact with the database. ఇంకేనివన్? మీరు ఆర్కిల్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు? ఓకే, ఐ విల్ టెల్ యూ. బ్రో, నా వాయిస్ ఆడిబుల్లా? హలో. యా యా యా. ఒరాకిల్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే సెక్యూరిటీ పరంగా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకని మనం ఓకే 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 ఆ. ఓకే. సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ అండ్ ఆర్కిల్ అనేది బిజినెస్ యూజర్ కూడా ఇంటర్ఫేస్ కొంచెం ఐ మీన్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. యా యా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఎ సెక్యూర్. అంటే మా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తున్నారు. 100% లో 80% ఆఫ్ ద కంపెనీస్ యూజింగ్ ఆర్కిల్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సెక్యూర్. ఎలాంటి థర్డ్ పార్టీస్ వాళ్ళని కానీ రిమైనింగ్ ఇవేమి వీటికి అటాక్ కాకుండా, డేటాబేస్ కి అటాక్ కాకుండా వీళ్ళు సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ లైసెన్స్డ్ వర్షన్. ఈ ప్రీవియస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ సోర్స్ ఇవన్నీ. బట్ ఆర్కిల్ అనేది మాత్రము మనకి లైసెన్స్డ్ వర్షన్ తో వస్తుంది. అర్థమైందా? ఓకే ఓకే. ఇంకా మీకు ఇది ఆర్కిల్ లో మనం టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం, డేటా అనేది క్రియేట్ చేస్తాం. అండ్ వీటిల్లో వచ్చేసరికి వీటిలో కూడా చేస్తాం. బట్ దీంట్లో మనకి ఆర్కిల్ లో ఉన్నంత టేబుల్ ఫార్మాట్ కానీ స్ట్రక్చర్ కానీ రిమైనింగ్ వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మాంగో డిబి కూడా ఉంది. మాంగో డిబిలో కూడా అది నో ఎస్క్యూఎల్. మాంగో డిబి అనేది NoSQL database. నో ఎస్క్యూఎల్ డేటాబేస్. సో ఇది ఏంటంటే ఇది కూడా సేమ్ లైక్ ఆర్కిల్ లాగే ఉంటుంది. బట్ దీనికి ఎలా ఉంటుందంటే దీంట్లో ఒక టేబుల్ అంటే కాలమ్స్ అన్ని ఉంటాయి. బట్ Section దీంట్లో format. ఏంటంటే దీంట్లో ఏంటంటే అలా ఉండదు. మాంగో డిబిలో అలా మనకి ఉండదు, అన్స్ట్రక్చర్ గా ఉంటుంది దీంట్లో. సో దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. Yes, sir. అర్థమైందా? Yes, sir. Understood. అండ్ మీకు ప్రాజెక్ట్స్ కూడా వీటిల్లో ఆర్కిల్లో డిఫరెంట్ ప్రతి ఒక్క కంపెనీ మేజర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్కిల్ డేటాబేస్ ని చూస్ చేసుకుంటారు. అండ్ మనకి ఇవన్నీ వీటిలన్నిటిని మనం టెక్నాలజీస్ అంటాం యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో చాలా మందికి తెలీదు, ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు. తర్వాత నేను చూస్తున్నాను వీటిలన్నింటినీ
మనం టెక్నాలజీస్ అంటాం. అండ్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఆ, వేరే అనదర్ కంపెనీకి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మూవ్ అవ్వాలంటే వాళ్ళు మీరు ఇంత ప్రీవియస్ లో ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారు అనేది వాళ్ళు అడుగుతారు మనకి. అర్థమైందా? సో దానికి మనం ఎలా ఆన్సర్ ఇస్తాము? ఏమైనా ఐడియా ఉందా మీకు? no. సో మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తున్నారు. సో ప్రీవియస్ ఓకే. మీరు ఏ టెక్నాలజీ, ఏ డొమైన్ మీద వర్క్ చేస్తారని అడుగుతారు ఇన్ కేసు. అప్పుడు మీరు ఎలా చెప్తారు? డొమైన్ అంటే ఏంటి, టెక్నాలజీస్ అంటే ఏంటి? Domain టెక్నాలజీ domain చెప్పండి. is specific area, sir. స్పెసిఫిక్ ఏరియా. వాట్ Yes. ఈస్ దట్ ఏరియా? Field, ఏరియా అంటే like మీరు ఏది అనుకున్నా పర్లేదు. yes, sir. డెవలపర్ రోల్లో ఉన్నారా, టెస్టింగ్ రోల్లో ఉన్నారా అనేది మనకు తెలియదు సార్. ఓకే, ఐ విల్ టెల్ యూ ఏంటి అనేది చెప్తాను మీకు క్లియర్గా. సో డొమైన్ వేరు, టెక్నాలజీస్ వేరు. డొమైన్ అంటే మనకి చాలా డొమైన్స్ ఉన్నాయి. చాలా అంటే సమ్ డొమైన్స్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను. బ్యాంకింగ్ డొమైన్ అండ్ హెల్త్ కేర్ డొమైన్ అండ్ టెలికామ్ డొమైన్ అండ్ రిటైల్ డొమైన్ అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ డొమైన్. ఓకేనా? Cloud computing, data science, or is it వాట్ ఈస్ దట్? the cloud computing, data analytics, data science, but also క్లౌడ్ కంప్యూటింగ్. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది డొమైన్స్ గురించి, టెక్నాలజీస్ గురించి. క్లౌడ్ కంప్యూటింగ్స్ ఎందుకు వస్తాయి? okay. సో టెక్నాలజీస్ అంటే ఇవి. మనం ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తాము అంటే ఆర్కిల్ మీదనా, మైక్రోసాఫ్ట్ లేకపోతే అమెజాన్ మీద, లేకుంటే ఏ టెక్నాలజీలో మీరు ప్రీవియస్ వర్క్ చేశారనేది మనం మీది చెప్తాం. అండ్ డొమైన్స్ అంటే దాంట్లో బ్యాంకింగ్ డొమైనా, హెల్త్ కేర్ డొమైనా, టెలికాం డొమైనా, రిటైల్ డొమైనా, ఇన్సూరెన్స్ డొమైన్. సో వీటిలో ఏది అనేది మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చెప్పాల్సి వస్తుంది. సో బ్యాంకింగ్ డొమైన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఇట్ ఈస్ ఏ సర్వీస్ బేస్డ్. అండ్ హెల్త్ కేర్ అంటే హాస్పిటల్స్ ఇలాగా కొన్ని ఉంటాయి. టెలికాం టెలికాం అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ జియో కానీ సంథింగ్, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎయిర్టెల్, టెలికాం సైడ్ అన్నమాట. అండ్ రిటైల్ కిందకు వచ్చేసరికి మనకి ఇవి ఉన్నాయి కదా, స్విగ్గీ లాంటివి ఇవన్నీ అన్నమాట, జొమాటో. సో అలాగా ఇవన్నీ రిటైల్ కిందకు వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే డొమైన్స్ అంటాము. ఇవి టెక్నాలజీస్. క్లియర్? అర్థమైందే? మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి అంటే, ఒక ఇంటర్వ్యూ మీకు కాల్ చేసినప్పుడు లేదా ఆ, మీరు చెప్పాలన్నా కానీ ప్రీవియస్ నేను ఈ డొమైన్ మీద ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని వర్క్ చేశాను అని మీరు చెప్పాలి. అంతేగాని డొమైన్ అడిగితే టెక్నాలజీ అలా చెప్పడం, ఎక్కడ అలా చెప్తే మీరు ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేస్తారు. సో అలా ఓకే ఎప్పుడు చెప్పకూడదు. ఓకేనా? అంటే ఇది నాకు Okay. తెలియదు, ప్లస్ నేను కూడా తెలుసుకున్నాను ప్రీవియస్ Okay. ఇంటర్వ్యూ. Okay, sir. అది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి మీరు సీక్వెల్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటున్నారా, లేకుంటే ఎట్లా కంప్లీట్ గా డేటాబేస్ మీద వెళ్ళాలనుకుంటున్నారా, లేదా వేరే అదర్ టెక్నాలజీస్ మీద కూడా వెళ్ళాలనుకుంటున్నారా? నేను ఫస్ట్ తెలుసుకోవాలి. Java developer.
యాప్ ఎందుకు డెవలపర్, జావా డెవలపర్? ఎస్క్యూఎల్. ఎందుకు జావా డెవలపర్? జావా సార్, నేను ఎలా చెప్పాలి, జావా డెవలపర్ ఎందుకు? ఫ్యూచర్స్ ఎక్కువ సార్, సెక్యూర్ అండ్ ఫ్యూచర్ ఓరా. ఏం సెక్యూర్, ఏం ఫీచర్స్? చెప్పండి. అది మీకు తర్వాత చెప్తాను, జావా ఎందుకు ఏంటి అనేది. ఓకేనా? మీరు ఒక యాప్ ని కానీ, ఒక ఏదైనా మనం యూజ్ చేసే మొబైల్ యాప్స్ కానీ ఏదైనా సరే, మనం అవి పైకి మనకి కనిపిస్తుంది, సో వాటి యొక్క కలర్ కానీ అంత. బట్ మీరు ఏదైనా ఒక వర్డ్ ని టైప్ చేస్తే మనకి కింద సజెషన్స్ చూపిస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. మనకి సజెషన్స్ చూపిస్తుంది. సో అదంతా ఏంటి? అదంతా కూడా డేటా, అది ఎక్కడో సేవ్ అయింది. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ సార్. సో మన మనకది డేటా అనేది ఎక్కడో సేవ్ అయి ఉంటుంది. సో ఆ డేటా అనేది ఎవరు సేవ్ చేస్తున్నారు? చెప్పాలి. డేటాబేస్ డెవలపర్ హ్మ్. మరి త్రూ జావా వాళ్ళు ఏం ఎస్క్యూఎల్ ఫైల్ యూస్ చేస్తున్నారు? చేసి సీక్వెల్ మరి జావా వాళ్ళు ఏం చేస్తున్నారు? జావా ప్రోగ్రామింగ్ వాళ్ళు. జావా ప్రోగ్రామ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ బ్రో యాక్చువల్ గా జరిగేది. వాళ్ళు బ్యాక్ ఎండ్. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ వాళ్ళు HTML వాళ్ళు వీళ్ళు ఉంటారు. HTML, ఓకే. CSS, హ్మ్. వాళ్ళు ఉంటారు. సో JavaScript, బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసరికి జావా వాళ్ళు ఉంటారు. Python. మనం డేటాబేస్ సైడ్. సో డేటాబేస్ లో డేటాని మనం స్టోర్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో ఓకే. డేటాబేస్ అనేది మీకు తర్వాత క్లాస్ లో నేను రేపు క్లాస్ లో నేను అది దాని గురించి చెప్తాను. సో డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ అని రేపు నేను క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో ఈరోజు ఓన్లీ ఆర్కిల్ మీదే. ఆర్కిల్ అంటే ఏంటి, అసలు ఆర్కిల్ ఏం చే వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి, వాట్ ఈస్ దట్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాగా మీకు నేను చెప్తాను ఈరోజు. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. సో స్క్రీన్ కనిపిస్తుందా? విజిబుల్. యా, ఓకే. చూసారు కదా ఇక్కడ మనకి ఎస్ సార్. బ్యాక్ ఎండ్ డెవలపర్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, పైథాన్, జావా, .NET వాళ్ళు. ఎస్ సార్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ జేఎస్, HTML, CSS, JavaScript, HTML, CSS. జావా స్క్రిప్ట్ వీళ్ళు వస్తారు. సో నేను వీళ్ళ గురించి నేను మీకు లైవ్ లో చూపిస్తాను, వీళ్ళ గురించి కూడా నేను చెప్తాను. అండ్ డేటాబేస్ వాళ్ళు వచ్చేసరికి ఆర్కిల్, మొంగోడిబి, MySQL, పోస్ట్ గ్రేస్ వీళ్ళు వస్తారు. అండ్ ఇంకొకటి, మీకు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఐ మీన్ మొంగోడిబి కానీ, MySQL సర్వర్, రెడ్ షిఫ్ట్, అవాప్, హనా, ఇవన్నీ ఉన్నాయి మనకి డేటాబేసెస్. అవును. ఓకేనా? ఓకే. ఈ డేటా ఈ డేటాబేసెస్ ఓకే, నేను అది తర్వాత చెప్తాను ఆ పాయింట్ ఏంటి అనేది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆ, ఇంకేం డిస్కస్ చేయాలి మీతో. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది చెప్పాను కదా మీకు నేను, ఇది ఎందుకు, ఎలా, ఏంటి అనేది. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ విజిబుల్. ఎస్ సార్.
All ఓకే content. ఓకే ఏంటిది యాప్? Red bus. ఏ వెబ్సైట్ ఇది? రెడ్ బస్. రెడ్ బస్. ఓకే, ఇక్కడ మనకి Interface. రెడ్ బస్. User interface. This is all content. అవును, HTML, ఇదంతా CSS. ఏంటంటే ఫ్రంట్ ఎండ్. సో ఇదంతా ఈ కలరు ఇదంతా ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ వాళ్ళు డిజైన్ చేస్తారు, ఈ కలర్ వేయడము ఇదంతా. ఓకేనా? ఓకే. అండ్ ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను చూడండి, ఒక ఒక కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ సోర్స్ అనేది నేను ఇస్తున్నాను జస్ట్. చూడండి, నేను ఇక్కడ అంటే జస్ట్ ఒక ఫ్యూ లెటర్స్ టైప్ చేశాను. ఓకేనా? తిరుపతి అని. సో ఇక్కడ మన సజెషన్స్ చూపిస్తుంది. This is all database. ఇదంతా ఏంటి? Database. ఇదంతా కూడా డేటాబేస్. అంటే ఇది డేటాబేస్ లో ఆల్రెడీ వాళ్ళు సేవ్ చేస్తున్నారు. అర్థమైందా? Sir. ఆల్రెడీ వాళ్ళందరూ ఇదంతా డేటాబేస్ ని ఇలా సేవ్ చేసి పెట్టారు. సో ఇప్పుడు నేను ఇక్కడ తిరుపతి అని ఇచ్చి ఎంటర్ చేశాను. డెస్టినేషన్ హైదరాబాద్. డెస్టినేషన్ హైదరాబాద్ ఇచ్చాను. డేట్ అనేది ఇక్కడ చూడండి, ఈ డేట్ అనేది కూడా మనకి డేటాబేస్ లో స్టోర్ అయింది. సో ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇదంతా ఎలా వచ్చింది? డేట్ వైజ్ గా ఆల్రెడీ డేటాబేస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఇలా మనకి సేవ్ అయింది. సో ఇక్కడ నేను డేట్ అనేది క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ కొట్టిన వెంటనే చూసారా ఇలా ఒకటి ప్రాంప్ట్ అనేది వచ్చింది. అర్థమైందా? ప్రాంప్ట్ అనేది మనకి ఇలా వచ్చింది. సో ఇలా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా రావడానికి బ్యాక్ ఎండ్ వాళ్ళు ఉంటారు, జావా వాళ్ళు, పైథాన్ వాళ్ళు. అర్థమైందా? Yes, sir. Yes, sir. అర్థమైందా? సో వీళ్ళందరూ ఉంటారు మనకి, జావా వాళ్ళు, పైథాన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు, బ్యాక్ ఎండ్ వాళ్ళు, డేటాబేస్ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేస్తేనే ఒక యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఈ రెడ్ బస్ వాడు ఆ, ఆ, అతను నాకు ఒక లాస్ట్ ఇయర్ ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి అనేది వాడు అడుగుతాడు. సో అప్పుడు అది ఎలా తీసుకొస్తారు? డేటాబేస్ లో సేవ్ Store అయి and ఉంటేనే కదా. మరి అదే కదా మెయిన్. అవును. అర్థమైందా? డేటాబేస్ లేనిదే ఏది కూడా మనకి వర్క్ అవ్వదు. Yes, sir. ఓకే. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ యాప్ కానీ, వెబ్సైట్ కానీ, ఎనీథింగ్, మెయిన్ Database. డేటాబేస్ అనేది ఉండాలి. Database console, sir. After all. డేటాబేస్ Content and దేనికైనా సరే చెప్పండి. after developing front-end and back-end, we are connecting to database manager definitely. We should connect. ఓకే We developed one app, sir, in college. ఓకే అదే చెప్తున్నాను. సో మనం ఏ తీసుకున్నా కానీ డేటాబేస్ అనేది మనకి మెయిన్ థింగ్. అది లేనిదే వర్క్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? Yes, sir. అండ్ మేజర్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ బిగ్ కంపెనీస్, హెచ్పి కానీ, హెచ్సిఎల్ కానీ, ఎనీ కంపెనీ ఏదైనా సరే డేటా అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కంపల్సరీ. అండ్ బ్యాకప్ స్పీడ్ తీసి పెట్టుకోవడం కానీ ఇలాదంతా కూడా. ఓకేనా? ఓకే. అర్థమైందా? Yes, sir. అర్థమైంది. అంటే నేను ఈరోజు మీతో ఏం డిస్కషన్ చేశానంటే, డొమైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, వాట్ ఈస్ ఆర్కిల్ అంటే ఏంటి, అసలు ఆర్కిల్ ఎందుకు, ఆర్కిల్ అనేది ఏంటి, ఈజ్ ఏ కంపెనీయా,
లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీ లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ ఈఆర్పి కంపెనీ, వాట్ ఈజ్ వాట్ అనేది మీతో ఈరోజు ఇలా డిస్కషన్ చేశాను. అండ్ వన్ మోర్ పాయింట్, It have high performance, high availability, and scalability also. యూ హ్యావ్ Oracle have high scalability, availability, and good performance. For ఇంకా cap theorem, sir. వాట్ ఈస్ Capability, దట్? availability. Cap theorem, capability, availability, performance. It follows Oracle DBMS, SQL. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, జావా అని ఎవరో ఒకతను ఇందాక అన్నాడు, ప్రోగ్రామింగ్. ఎవరు? Praveen. ప్రవీణ్ మీరేనా? Yes, sir. సో జావా అనేది ఎందుకు మీరు అంటే ఆ వేలో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ చెప్పారు సార్, అంటే ఓరా రైట్ వన్స్ రన్ ఎనీవే అండ్ ఐ సెక్యూరబుల్ సార్, ఇండిపెండెంట్, డేటా ఇండిపెండెన్స్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సార్. ఓకే. ఇప్పుడు నువ్వు జావా వెళ్ళాలనుకుంటున్నావు, సో నువ్వు జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటావు, ఓకేనా? ఎస్ సార్. జావాతో పాటు నువ్వు ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ అది నీకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ అయిపోయింది సార్, కోర్స్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను. అండ్ బిఫోర్ వెయిట్ ఏ మినిట్, బిఫోర్ నువ్వు డేటాబేస్ కూడా నేర్చుకోవాలి. అర్థమైందా? మీరు అదే మీరు ఏ జాబ్ కైనా అప్లై చేయండి, దేనికైనా మీరు అప్లై చేయండి ఐటీలో, సీక్వెల్ తో పాటు జావా వచ్చి ఉండాలి, లేదా సీక్వెల్ తో పాటు పవర్ బిఐ. అబ్జర్వ్ చేస్తారా మీరు? చేశాను సార్. పవర్ బిఐ నేర్చుకున్నారు అనుకోండి, ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవాలి కంపల్సరీ. ఒక డేటా అనలిస్ట్ గా మీరు వర్క్ చేయాలన్నా కూడా సీక్వెల్ అనేది మ్యాండేటరీ. అర్థమైందా? మీ జావా డెవలపర్ గా వెళ్ళాలన్నా కూడా మీకు బ్యాక్ ఎండ్, మీకు డేటాబేస్ గురించి ఐడియా ఉండాలి, లేదా ఫ్రంట్ ఎండ్. వెబ్ డెవలపర్ కి కావాలి కదా సార్, రెండు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే మ్యాండేటరీ నేర్చుకోవాలి కదా. మరి అదే కదా నేను చెప్తున్నాను మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే, సీక్వెల్ అనేది, ఆర్కిల్ సీక్వెల్, PL/SQL అనేది ఈజీ అని నేను చెప్పను, బట్ మీకు ఇది మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ థింగ్ అవే ఉంటుంది అక్కడ, తక్కువ ఏముండదు. జస్ట్ మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, జస్ట్ ఒక ఫ్యూ అవర్స్, 2-3 అవర్స్ మనం కూర్చొని, లేదా 1 అవర్ అలా కూర్చొని మనం వర్క్ చేసామంటే మనకు అర్థమవుతుంది. బట్టి అయితే పట్టద్దు. జస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, లేదు నాకు ఒక టేబుల్ కావాలి, ఆ టేబుల్లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలి, ఫలానా ఎంప్లాయీ నేమ్ కావాలి, ఎలా వస్తుంది? అదే నేను అదే అన్నాను, MySQL కాదు. మీరు సీక్వెల్ నేర్చుకుంటే, అదే అన్నాను, మీరు ఆర్కిల్ డేటాబేస్ కానీ ప్రిపేర్ అయ్యారు అంటే మీరు రిమైనింగ్ ఏ డేటాబేస్ అయినా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. MySQL కానీ, SQL సర్వర్ కానీ, DB2 కానీ, MongoDB కానీ, ఇవన్నీ మీకు ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ నేను వేరే కంపెనీలో వర్క్ చేసినప్పుడు నన్ను వాళ్ళు సీక్వెల్ మీద, ఆర్కిల్ సీక్వెల్ డెవలపర్ గా తీసుకున్నారు. అండ్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నాకు వాళ్ళు MongoDB ట్రైనింగ్ ఇచ్చారు. NoSQL, అవును, నాకు దాని మీద ట్రైనింగ్ ఇచ్చారు. సో నేను దీనికి చాలా, అంటే వేరియేషన్ అయితే ఉంటుంది.
సీక్వెల్ కి MongoDB కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఎస్ సార్. సీక్వెల్ ఏంటంటే అది మనం యూజ్ చేసిన తర్వాత టేబుల్ ఆ బేసిస్ సార్. టేబుల్ కాలమ్స్ కానీ క్లియర్ గా ఉంటుంది మనకి. ఎస్ సార్. వీటిలోకి వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్, అసలు ఎక్కడ ఏది ఉంటుంది అనేది తెలియదు. బట్ నేను సీక్వెల్ ఈజీగా ఉంటుందని చెప్పను, బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ సార్. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అవును సార్. లేదు మీరే చెప్పండి. అబ్దుల్, లేదు bro. ఇంకేమైనా అడగాలంటే అడగచ్చు. మీరే చెప్పండి సార్ ఇంకేమైనా SQL గురించి. ఏదో SQL గురించి నేనే చెప్పను. ఓన్లీ మీకు మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏంటి, ఏం నేర్చుకోబోతున్నారు అనే దాని మాత్రం గురించే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతవరకే. ఓకే సార్. అంటే మీకు తెలియాలి కదా, ప్రజెంట్ ఇప్పుడు మీరు దేంట్లో ఏ కోర్సులో జాయిన్ అయ్యారు, ఏంటి, ఆర్కిల్ అంటే ఏంటి, ఎస్ సార్. ఎందుకు యూజ్ చేస్తారు, ఆ, ఆ, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. డొమైన్ అంటే ఏంటి, టెక్నాలజీస్ అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు మా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ మనం ఇంటర్వ్యూర్ ఏ విధంగా అడిగితే మనం ఏ విధంగా చెప్పాలి ఆన్సర్ అనేది, ఇవన్నీ మీకు తెలియాలి కదా. ఎస్ సార్, తెలియాలి. ఒక రోడ్ మ్యాప్ అనేది మీకు చెప్పాను, మీకు ఒక ఐడియా కోసం. సో Yes, sir. రేపు నేను డిస్కషన్ చేస్తాను డేటా అంటే ఏంటి, డేటాబేస్ ఏంటి అనేది రేపు నేను డిస్కషన్ చేస్తాను. ఓకే సార్. అసలు వాట్ ఈస్ డేటాబేస్ అంటే ఏంటి అనేది రేపు నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, అది ఎలా అప్పుడు మెయింటైన్ మనము చేయాలి అంటే. ఎట్లా bro, ఇప్పుడు SQL డేటాబేస్ అంటే అప్పుడు మిడిల్ వేర్ లెక్కన వస్తామా లేకపోతే బ్యాక్ ఎండ్ లెక్క వస్తామా? అర్థం కాదు. సపరేట్ బ్రో. డేటాబేస్ అనేది సపరేట్ మేనేజ్మెంట్ బ్రో. బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి సపరేట్ ఉండదు, ఇదే కనెక్షన్ ఉండదు. ఓకే డేటాబేస్ కి ఐ మీన్ నేనేమంటున్నాను బ్రో, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వేరే బ్యాక్ ఎండ్ వేరే కదా. మనము ఎట్లా ఉంటాం అంటే బ్యాక్ ఎండ్ లాగా ఉంటామా మిడిల్ వేర్? డేటాబేస్ మనం డేటాబేస్ ఉండదు, సపరేట్ మేనేజ్మెంట్. సపరేట్ గా ఉంటాం అంతే మనం. ఓకే అర్థమైందా? బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు సపరేట్, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు సపరేట్. మంది డేటాబేస్ మంది సపరేట్ అనమాట. ఓకే యా, డేటాబేస్ ఎలా కనెక్ట్ చేస్తున్నాం సార్ యాప్కి? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేశాక మనం డేటాబేస్ ఎలా కనెక్ట్ చేస్తాం? అర్థం కాదు. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తాం సార్, చేశాక మనం డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి? డేటాబేస్ ని ఎలా కనెక్ట్ చేయాలి, అది జావా ప్రోగ్రామింగ్ వాళ్ళకి వీళ్ళతో ఒక కోడింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. మొత్తం వీళ్ళు డేటా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు జావా ప్రోగ్రామింగ్ వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి ఒక ఇంటరాక్షన్ కోడింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది వీళ్ళు లింకప్ చేసిన తర్వాత అది వాళ్ళకి జావా ప్రోగ్రామింగ్ వాళ్ళకి ఈ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. అది ఇంటర్నల్ గా లోపల జరిగేది అది. ఓకేనా? సపరేట్ కోడ్ ఉంటుంది సార్. దానికి మిడిల్ ఆఫ్ ద కోడ్ ఒకటి ఉంటుంది, అది డేటాబేస్ వాళ్ళకి చెప్తారు. మొత్తం ఒక కోడింగ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మొన్న మేము యాప్ క్రియేట్ చేసాం సార్. ఫేక్ డేటా సీట్ పెట్టేసాం, అంటే గూగుల్ నుంచి ఫేక్ డేటా సెట్ తీసుకొని పెట్టేసాం. డేటా స్టోర్ అయింది, ఎక్సెల్ లో స్టోర్ అయింది సార్. ఎక్సెల్ స్టోర్ అయింది. ఓకే, డేటా సీట్. ఓకే. వెంకట్, మైనర్ ప్రాజెక్ట్. యా, ఓకే. వెంకట్, yes sir. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No sir. ఇంకేం డౌట్స్ లేవా? చెప్పాలి. ప్రెసెంట్ అయితే మీది సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత యా, ఓకే. డెఫినెట్ గా నేను స్టార్ట్ చేస్తాను సబ్జెక్ట్ అనేది. అంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చాలా మంది కూడా నేను ఈరోజు అందరితో డిస్కషన్ చేశాను, అండ్ నిన్న కూడా మాట్లాడాను కొంతమందితో. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా క్వశ్చన్లు చేయడం ఇలా చేస్తున్నారు. ఓకే, అందుకే నేను ఈ రోజు కూడా 10 minutes దాకా వెయిట్ చేశాను. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో
సో అని చెప్పానని. సో ఇట్స్ ఓకే. ఓకే ఓకే, అర్థమైందా చెప్పింది ఈ రోజు కాన్సెప్ట్ ఏం చెప్పాను ఏంటనేది? అర్థమైంది బ్రో. ఓకే ప్రవీణ్. ఎస్ సార్. యా ప్రవీణ్, అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. యా ఓకే. వెంకట్. యా సార్ అర్థమైంది. ఓకే ఓకే, టుమారో డిస్కస్ చేస్తాము డేటాబేస్ గురించి. ఓకేనా? Can we leave? ఓకే ఓకే సార్. యా ఓకే. యా ఓకే, గుడ్ నైట్. యా ఓకే బాయ్, గుడ్ నైట్. You too, sir. యా బాయ్. యా